నీరజ కళ్యాణం రెండవ భాగం. ఒకటవ భాగంలో నీరజ తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించాల్సి రావడంతో ఉద్యోగం చేసి బాధ్యతలన్నీ తీర్చుకునేసరికి 30లో పడుతుంది. తనని పెళ్లి చేసుకోమని వంట మనిషి గోవిందమ్మ సూచించడంతో తను గతంలోకి ప్రయాణం చేస్తుంది. తన స్నేహితురాళ్ళందరూ పెళ్లి చేసుకొని ఏమాత్రం సుఖపడుతున్నారో ప్రత్యక్షంగా చూసింటుంది. రమ, గోపాల్, శారద, శ్రీకాంత్, సరోజ, మధు ముగ్గురు దాంపత్యంలోనూ ఏవేవో అపశృతులు. అందుకని పెళ్లి జీవితానికి అవసరమా అనే భావానికి వస్తుంది. కథ కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సులో గుడివాడ బస్ స్టేషన్లో దిగింది నీరజ. అప్పుడే సూర్యభగవానుడు ఒళ్ళు విరుచుకుంటున్నాడు. గుడివాడ బంటుమిల్లి బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్తో వెంటనే ఎక్కేసింది. అదృష్టవశాత్తు ఆడవాళ్ల సీట్లలో ఒకే ఒక సీటు ఖాళీగా దొరికింది. అందులో కూర్చొని హమ్మయ్య అనుకుంది. ఎందుకంటే బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. రాజధాని నుంచి వచ్చే బస్సులకి ఇక్కడ బస్సులకి చాలా తేడా అనిపించింది నీరజకి. రఫ్గా ఉంది వాతావరణం. ముఖాల మీదికి గుప్పను వదిలే సిగరెట్ పొగ, చుట్టకంపు, పల్లెటూరి వాళ్ళ సంభాషణలు, తరచుగా దొర్లే అసభ్య పదజాలాలు. అసహనంగా ఉంది నీరజకి. అయినా భరించక తప్పదు. బస్సు కదిలింది నిండు గర్భిణిలా. గుడివాడ టౌన్ వదిలి పొలిమేరల వైపు పరిగెత్తుతోంది. రోడ్డుకి ఇరువైపులా పొలాలు, వాటి మీద నుంచి వచ్చే చల్లగాలి వంటికి తగిలి హాయిని కలిగిస్తోంది. పొలాల్లో వేసిన కుప్పలు అందంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నూర్పిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూరంగా తాటి చెట్లు బస్సుతో పాటు పరిగెత్తుతున్నట్టు భ్రమను కల్పిస్తున్నాయి. ఎవరో వ్యక్తి ఆ రద్దీలో తన పక్కగా నిలబడి తనను సీటులోకి నెట్టేయటం గమనించింది నీరజ. ఆమెకెక్కడ్లేని చిరాకు కలిగింది. ఇదిగో ఏమయ్యా, ఏమిటలా నెట్టటం? అవతలకు జరుగు అంది విసుగ్గా. ఏడ జరగమంటావమ్మా, అసలే తొడతొక్కిడిగా ఉంటేనో అంటూ కాలుస్తున్న చుట్ట పొగ గుప్పున వదిలాడు. చిచి అనుకుంటూ చేత్తో పొగను విసిరింది నీరజ. ఎరక్కపోయి ఎక్కాన్రా బాబు ఈ బస్సు అనుకుంది. ముదినేపల్లి వచ్చేసరికి కొంతమంది జనం దిగిపోయారు. రిలీఫ్గా నిట్టూర్చింది. కానీ ఆమె మీద పంతం పట్టినట్లుగా రెట్టింపు జనం మళ్ళీ ఎక్కారు. బంటుమిల్లి వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది. బతుకు జీవుడా అనుకుంటూ బస్సు దిగింది నీరజ. ఎక్కడికి వెళ్ళాలమ్మా? రిక్షావాడు పలకరించాడు. మల్లేశ్వరం. ఎవరిల్లమ్మా? చెప్పింది. ఓ ఆరిల్లా, కాలువ మీద వంతెన దగ్గర ఉంటారమ్మా, ఎక్కండి, రూపాయి ఇవ్వండి అంటూ బ్రీఫ్ కేస్ను రిక్షాలో పెట్టాడు. తను ఎక్కింది. ఊరు దాటేసరికి మళ్ళీ రోడ్డుకిరుపక్కల పొలాలు జోరుగా తొక్కుతున్నాడు రిక్షావాడు. 10 నిమిషాలు గడిచాయి. కుడివైపున అందంగా కట్టబడిన సినిమా హాలు, ఎడం పక్కన కొబ్బరి తోట. కొంచెం ముందుకు పోనిచ్చాడు రిక్షావాడు. అదిగో బావి కనపడుతోంది చూడండమ్మా, అదే ఆరిల్లు అంటూ అక్కడికి తీసుకువెళ్ళాడు. ఇంటి ముందు రిక్షా ఆగేసరికి పిల్లలు బిలబిలమంటూ పరిగెత్తుకొచ్చారు. ఒక పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో చెప్పినట్లుంది. వాణి హడావిడిగా బయటకొచ్చింది. నీరజని చూస్తూనే ఆమె ముఖం విప్పారింది. రావే నీరు రా, ఎన్నాళ్ళకి ఆప్యాయంగా కౌగులించుకుంది. రిక్షావాడికి డబ్బులిస్తూ బండి ఇక్కడ పెట్టి 2 బిస్కెట్ ప్యాకెట్లు పట్టరమ్మని పురమాయించింది. వాడు వెళ్ళాడు. ఎందుకే అంటూ లోపలికి తీసుకెళ్ళింది వాణి. పిల్లలు ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు. లోపలికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు తెచ్చిచ్చారు. కుర్చీలో కూర్చోగానే వాళ్ళని పరిచయం చేసింది. ఇదిగోనే నీరు, ఇది పెద్దది రాణి, బంటుమిల్లిలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. ఇది రెండవది సుధా, 10th. వీడు రాము, మూడోవాడు 7th చదువుతున్నాడు. వీడు రఘు, 6th క్లాస్. ఇది ఆఖరిది బుజ్జి, 3వ క్లాసు. నమస్తే చెప్పారంతా. ఈ లోపుగా రిక్షావాడు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఇచ్చి తనకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. బిస్కెట్ ప్యాకెట్లు రాణికిచ్చి అందరికీ పెట్టమంది నీరజ. పిల్లల్ని అవతలకు తీసుకెళ్ళింది రాణి. ఏమే నీరు, బాగున్నావా? ఎలా ఉంది నీ ఉద్యోగం? ఫైన్ అంది నీరజ. పెళ్లి చేసుకున్నావా అని అడిగి వెంటనే అంది వాణి. ఆ లక్షణాలేమీ కనిపించటం లేదే. అవును. ఏమిటే, లోకంలో ఉన్న మగవాళ్ళెవ్వరూ నచ్చలేదా? లేకపోతే ఘోటక బ్రహ్మచారినిలా ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశావా? వాణి. ఏమిటే, నిన్ను చూడగానే నీకు పెళ్ళి తప్ప ఇంకేమీ గుర్తురాదేమిటే? నిష్ఠూరంగా అంది నీరజ. ఒసే పిచ్చిమోహం, ఉద్యోగం లేనివాణ్ణి ఉద్యోగం ఇంకా రాలేదా అని అడుగుతారు. పెళ్ళి కావాల్సిన ఆడపిల్లని ఇంకా పెళ్ళి కాలేదా అని అడుగుతారు. ఇది లోక సహజం. అబ్బా ఆపవే బాబు, అదిగాక ఇంకేమన్నా అడుగు. ఇలా కబుర్లు చెప్పిన ఆడవాళ్లే ఆ ఘడియ వస్తే చటుక్కున ఇల్లాళ్ళై కూర్చుంటారు.
వాణి చిరాగ్గా అంది. సర్లే, ఇక ఆ ప్రస్తావన మానేస్తాలే. నువ్వు 15 గంటలో రెడీ అవ్వు. కాఫీ కప్పుతో నీ ముందు ప్రత్యక్షమవుతాను. పిల్లలు అంటూ కేకేసింది. వచ్చారు వాళ్ళు. ఆంటీకి ఏం కావాలో చూడండి అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. రండి ఆంటీ అంటూ పెరటి వైపుకి తీసుకెళ్ళింది రాణి. విశాలమైన స్థలంలో కట్టిన ఇల్లు, చుట్టూ కొబ్బరి మొక్కలు, పెరట్లో జామ చెట్టు, నిమ్మ చెట్టు, పచ్చగా కనిపిస్తున్న పాదులు, ఇంటి వెనక చేలు. ఆహ్లాదంగా ఉంది దృశ్యం. 15 గంటలో స్నానంతో సహా పూర్తి చేసుకుని వచ్చింది నీరజ. ఇదిగో స్నేహితురాలా, కాఫీ తీర్థం. ఇంకో గంటలో భోజనం మీదికి దాడికి రెడీగా ఉండు అంటూ కప్పు సాసరు అందించింది వాణి. అదేమిటే 8ంటికే భోజనమా? అవునే, పిల్లలంతా స్కూళ్ళకి, జూనియర్ కాలేజీకి వెళ్ళిపోతారు కదా, అందుకనే అంది వాణి. సరే, నీ పతిదేవులు కనిపించరేం అంది. వారింకా సమాధిలోనే ఉన్నారు. ఎగిరిపడినట్టయింది నీరజకి. అదేమిటే, కంగారు పడకు, ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారని అర్థం అంది నవ్వుతూ వాణి. తను నవ్వేసింది. నీరజ కాఫీ కప్పు సాసర్ కింద పెట్టేస్తూ పిల్లలు తలొక విషయం మీద ప్రశ్నలు అడగటం, వాటికి తను సమాధానాలు చెప్పటం ఎంతో సరదాగా ఉంది నీరజకి. 9:30 అయ్యేసరికల్లా అంతకు ముందే భోజనాలు ముగించిన పిల్లలు స్కూళ్ళకి, బంటిమిల్లిలోని జూనియర్ కాలేజీకి బయలుదేరారు. అందరూ తనకి చెప్పి వెళ్ళడం ఎంతో ఆనందం కలిగించింది నీరజకి. నువ్వు కూడా బొంచెద్దు గాని రావే అంది వాణి. తొందరేముందిలే, తర్వాత చేద్దాం, కబుర్లు చెప్పుకు. ఎలా ఉంది మీ సంసారం అంది నీరజ. అంతలో గదిలోంచి కేక వినిపించింది. వాణి, రాణి అంటూ ఎంతో ఆప్యాయంగా ఉందా పిలుపు. వస్తున్నానండి అంటూ లోపలికి వెళ్ళింది వాణి. పక్క గదిలోంచి భార్యాభర్తల మాటలు వినపడసాగాయి నీరజకి. శ్రీదేవిలా ఉన్నావు వాణి డియర్. అబ్బ ఊరుకోండి, 9:30 దాటిన నిద్ర లేకుండా పాచిముఖంతో పాడు సరసాలు. అలా అనకు వాణి డియర్, మనదంతా ఫారెన్ స్టైల్. అమెరికాలో ఏం చేస్తారో తెలుసా? తెలియదు, చెప్తా విను. బెడ్ కాఫీతో పాటు బెడ్ కిస్ కూడా చేసుకుంటారు. అయ్యా మహానుభావా, మీరుంది అమెరికాలో కాదు, మల్లేశ్వరంలో. ముందు లేచి ముఖం కడుక్కోండి. నా స్నేహితురాలు వచ్చింది హైదరాబాద్ నుంచి, మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఓకే ఓకే, కానీ ఒక కండిషన్. ఏమిటది? నేను భోజనంతో సహా అన్నీ పూర్తి చేసుకొని నీట్గా డ్రెస్ చేసుకొని బయటికి వెళ్ళబోయేటప్పుడు మాత్రమే పరిచయం చేయి. సరే సరే, నాది ఒక షరతు. అదేమిటో? దాన్ని పరిచయం చేసినప్పుడు ఫారెన్ స్టైల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత నాదేమీ పూచిలేదు. ఏం చేస్తుంది? పెద్దగా ఏమీ చెయ్యదు. సింపుల్గా చెంపకి చెయ్యి పరం చేస్తుంది. అబ్బా, అయితే ఆవిడ్ని త్వరగానే చూడాలి. ఏది? టాంజానియా నుంచి తెప్పించిన ఆ బ్రష్, ఫారెన్ నుంచి తెప్పించిన ఆ పేస్ట్, ఇలా అందుకో. ఇరాన్ నుంచి వచ్చిన టవల్తో సహా అన్ని బాత్రూంలోనే ఉన్నాయి. వెళ్ళి త్వరగా తెమలండి. వెళ్తున్నా. ఫారెన్ స్టైల్లో అదంతా రాత్రికి. ముందు మీరు పదండి. ఓకే వాణి డియర్. మరో 30 గంట అతనితోనే సరిపోయింది వాణికి. భోజనం కాగానే నీట్గా డ్రెస్ అయ్యాడు శేఖర్. బెల్ బాటమ్ ప్యాంటు, పూల అమెరికన్ జార్జెట్, పాయింటెడ్ షూసు, చేతిలో గోల్డ్ ఫ్లాక్ ఫిల్టర్ సిగరెట్టు, కళ్ళకి గాగుల్సు. అచ్చం సినిమా హీరోలా కనిపిస్తున్న అతన్ని చూసి నమస్తే అంది నీరజ లేచి నిల్చొని. వీరేనే నా శ్రీవారు శేఖర్ అంది వాణి. మార్నింగ్ అన్నాడు శేఖర్ స్టైల్గా అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ. ఫ్లైట్లో వచ్చారా? ప్రయాణం బాగా జరిగిందా? మల్లేశ్వరానికి విమానంలో రావటమేమిటో అర్థం కాలేదు నీరజకి. అయినా ఆ విషయాన్ని పైకి ప్రస్తావించడం బాగుండదని ఊరుకుంది. సారీ, నాకు అర్జెంట్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. నేను మా ఆఫీసరు కలిసి ముందు బందర్ వెళ్తాం. అక్కడికి బొంబాయి నుంచి, కలకత్తా నుంచి, సిమ్లా నుంచి ఫ్రెండ్స్ వస్తారు. వచ్చే నెలలో నేను మా వాణి డియర్ కలిసి మా బాస్ ఫ్యామిలీతో సహా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాం. మాస్కో, లండన్, కువైట్, న్యూయార్క్, వాషింగ్టన్, జపాన్, జర్మనీ అంతా తిరిగి వద్దామనుకుంటున్నాం. బై మీకు ఫారిన్ నుంచి వచ్చేప్పుడు ఏమన్నా కావాలంటే మా వాణి డియర్తో చెప్పండి, తెస్తాము. వస్తాను. బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయాడు శేఖర్. లోపల ఏదోగా ఉన్న పైకి మాత్రం కంగ్రాట్స్ వాణి అంది. ఎందుకు అంది తలదించుకొని. నీ విదేశీ విహారయాత్రకి. నా నొసటి రాతకి చెప్పు ఆశ్చర్యపోయింది నీరజ. ఏమిటో వివరంగా చెప్పవే. ఈ పాటికి నీకు సగం అర్థమయ్యే ఉంటుంది. లేదులే కానీ మింగ మెతుకులేదు, మీసాలకి సంపంగ నూనె. అది మా వారి అవతారం. మాటలు విని నవ్వబోకు. ఏమిటి వాణి? ఆతృత పట్టలేకపోతోంది. తలెత్తి నీరజకేసి అదోలా చూసి వెంటనే తలదించుకుంది వాణి. మా నీరుకావు బట్టల్ని చూసి నీకేమీ అనిపించటం లేదా?
బాధగా అడిగింది. అదేనే నేను అడుగుదామనుకుంటున్నాను. మీ ఆయన కబుర్లు చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. మీరు చూస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. నిజాన్ని ఇప్పుడు గ్రహించావా నువ్వు? ఏమిటి అసలు విషయం? ఏముంది, ప్యాంటు వేసుకుంటే అక్కినేని అనుకుంటారు మావారు, షర్టు వేసుకున్న తర్వాత ఎన్టీఆర్ అనుకుంటారు, చేతులు కదిలిస్తే శోభన్ బాబు, కాళ్లతో నడిస్తే కృష్ణ అనుకుంటారు. తనకు నాలాంటి సామాన్య అందగత్తే తగదట. మా నాన్న వాళ్ళ నాన్న కాళ్ళ వేళ్ళ పడకపోతే ఏ హేమమాలినినో శ్రీదేవియో వచ్చి ఆయన ఒళ్ళో పడేదట. నా దరిద్రపు ముఖాన్ని చేసుకోబట్టే ఆయన అమెరికా ఛాన్సు మట్టి కొట్టుకుపోయిందట. అందుకని ఆయన నోరు తెరిస్తే ఫారిన్ తప్ప మరో మాట రాదు. కలల్లో తేలిపోతూ ఉంటారు, ఊహల్లో విహరిస్తూ ఉంటారు. పొద్దున టిఫిన్ ఆస్ట్రేలియాలో చేస్తారు, మధ్యాహ్నం భోజనం మెక్సికోలో తింటారు, రాత్రి డిన్నర్ ఆఫ్రికాలో ఆరగిస్తారు. చచ్చిపోతున్నాను ఈయన విదేశీ యాత్ర విశేషాలు వినలేక. కొంతమంది మీ ఆయనకి మైండ్ ఎఫెక్ట్ వచ్చిందా అని కూడా అడిగారు. ఆయన బందర్ వెళ్ళేది, దూరం నుంచి వచ్చే ఫ్రెండ్స్ని కలిసేది పచ్చి అబద్ధం. ఇప్పుడు లేట్గా ఆఫీస్కి వెళ్తున్నారు. సెక్షన్ హెడ్తో చివాట్లు తిని కాళ్ళు గడ్డాలు పుచ్చుకొని బతిమాలి సీట్లో కూర్చుంటారు. ఫారిన్ ట్రిప్స్, ఫాల్స్ ట్రిప్స్ మాత్రమే. ఇదంతా ఆయన మానసిక ఆనందం. ఊరికే అలా బడాయిలు చెప్పకండి, నలుగురు నవ్విపోతారు అని ఎన్నోసార్లు హెచ్చరించాను. అయినా వినలేదాయన. నవ్విపోని, నాకేమిటి లెక్క, నేను ఫిజ్దీవులకెళ్ళి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను అన్నాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అని సరిపెట్టుకున్నాను. కానీ ఒక్క క్షణం ఆగి బరువుగా ఊపిరి పీల్చింది వాణి. వింతగా ఉంది నీరజకి. ఇదేం దాపత్యరా బాబు, సాధారణంగా ఎక్కడా చూడమనిపించింది. ఆగిపోయావేం, చెప్పువాణి. చెప్పుకున్నా తీరేది కాదులే నా అవస్థ, నన్ను పడని, నిర్లిప్తంగా అంది వాణి. అలా అనుకు వాణి, మనసులోని బాధ ఇతరులతో చెప్పుకుంటే తగ్గుతుందంటారు. అంతగా బలవంతం చేస్తున్నావు కనుక చెప్తున్నాను. మా వారు పనిచేసేది పంచాయతీ ఆఫీస్లో క్లర్క్గా. వచ్చే జీతం ఏమంత పెద్దది కాదనే సంగతి నీకు తెలియంది కాదు. దాన్ని కూడా ఆయన సక్రమంగా ఇంటికి తీసుకురారు. ఒకవేళ తెచ్చినా నాకివ్వరు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? జవాబు చెప్పలేదు వాణి. మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తాగుతారా అంది నీరజ. పొరపాటును కూడా ఆ పని చెయ్యరు. పేకాట, దానిలో ఏబీసీలు కూడా తెలియవు ఆయనకి. మగువ వ్యసనం ఏమన్నా ఉందా? నేను లేదు. భార్య అంటే ప్రాణం. ఎక్కడలేని విస్మయం కలిగింది నీరజకి. ఇంత మంచివాడిని పట్టుకొని అనవసరంగా అంటావేమిటి, సంతోషించక అంది. అదే నాకు కరువైంది నీరు. అబ్బా, అసలు విషయం చెప్పవే చంపక. జీతంలో 4వ వంతు మాత్రమే చేతి ఇస్తారు. ఏమిటండి ఇది అంటే, కెనడాలో భర్తలు ఇలాగే చేస్తారట అంటారు. నిగ్రహం కోల్పోయి ఎన్నోసార్లు తగాదా పడ్డాను ఈ విషయంలో. మన తగువు 4000 తీర్చుకుందాంలే, ఇచ్చింది పుచ్చుకో, లేకపోతే ఇవి కూడా ఖర్చు చేస్తాను అంటారు మందహాసం చేస్తూ. మిగిలిన జీతం ఏం చేస్తారు? బ్యాంక్లో వేస్తారు. ఇదేమిటే తల్లి, మీ ఫ్యామిలీ వ్యవహారం చాలా అసహజంగా ఉంది. అదే గమ్మత్తు. బ్యాంకులో వేసి రోజు కొంత తీసుకుంటారు. ఏం చేస్తారు దాంతో? తన ఫారిన్ స్టైల్ గురించి పొగిడిన స్నేహితుల్ని కాఫీ హోటల్కి తీసుకెళ్ళి సుష్టుగా పెట్టిస్తారు. బంటుమిల్లి వెళ్ళి రోజు ఒక సినిమా తప్పనిసరిగా చూసొస్తారు. రోజు కొత్త సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? రాకపోతే చూసిందే మళ్ళీ చూస్తారు. మీరు సినిమా హీరోలా ఉన్నారు సుమండి అని ఎవరన్నా అంటే వాళ్ళకి కూడా వీరితో సినిమా చూసే భాగ్యం కలుగుతుంది. ఆయన్ని ఈ ధోరణి నుంచి మళ్లించలేవా? లేదు నీరు, అన్ని విధాలా ప్రయత్నించి విఫలురాలనయ్యాను. మరి సంసారం ఎలా గడుస్తుంది? అదే నా దిగులు. పుట్టింటి వారు పసుపు కుంకుమగా ఇచ్చిన ఎకరం పొలం నుంచి ధాన్యం వస్తుంది. అది తిండికి సరిపెట్టుకుంటున్నాం. ఒక పూట సరిగ్గా తినక ముఖమటు తిప్పుకుంది వాణి. నీరజకి బాధగానే ఉంది. పై ఖర్చులకి ఎలా అంది. ఇటు తిరిగి తలదించుకుంది వాణి. పెరట్లో చూశావుగా, కొబ్బరికాయలు, జామకాయలు, నిమ్మకాయలు బంటుమిల్లి మార్కెట్కి పంపించి డబ్బు చేసుకుంటున్నాను. కూరగాయలు మాకు సరిపడా మిగిలితే వాటిని కూడా అమ్మేస్తాం. ఇన్ని చేసినా డబ్బు చాలటం లేదు. అందుకే పిల్లలకి కడుపు నిండా తిండి లేదు, కంటికింపైన బట్టలు లేవు. కానీ నీరు ఏమిటి వాణి? నీరజ గొంతు పట్టేసినట్లయింది. నా భర్త బడాయి కోరు, అప్రయోజకుడు అయిన నా పిల్లలు ఆడిముత్యాలు. దేనికి పేచి పెట్టరు, అమ్మ మనసు బాధ పెట్టరు, ఉన్నంతలోనే సర్దుకుపోతారు. పెద్దదాని దగ్గర నుంచి చిన్నదాని వరకు వాళ్ల ముఖాలలో వెలితి అనేది కనిపించనియ్యరు. అదేనే నీరు, భగవంతుడు నాకిచ్చిన వరం. వాణి, అదేమిటే నీరు, నీ కళ్ళల్లో ఆ కన్నీరేమిటి? సారీ, నా కుటుంబ సమస్యలు చెప్పి నిన్ను బాధ పెట్టినట్లున్నాను, నొచ్చుకుంది వాణి.
వెంటనే తన పైట కొంగు పెట్టి స్నేహితురాలి కళ్ళు తుడిచింది. నీ వ్యక్తిత్వానికి, నీ సమర్థతకి నా అభినందనలు. కానీ మీ ఆయన వట్టి రోగ్, ఈడియట్, బ్రూట్. ఆవేశంతో ఊగిపోయింది నీరజ. ఒసేయ్, తన భర్తని మరో స్త్రీ అలా తిడుతుంటే ఏ భారతనారి ఊరుకోదే. నవ్వొచ్చేసింది నీరజకి. బరువైన వాతావరణం తేలికైంది. రాణి అతన్ని ఇంటి యజమాని అయ్యుండి ఇంత పెద్ద సంసారంలో బాధ్యతారహితంగా ప్రవర్తించడమేమిటో 4 కడిగేస్తాను. వద్దే తల్లి, ఆ పని చెయ్యకు, నాకే నష్టం. ఎందుకని? నిన్నేమీ అనకపోవచ్చు కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను 10 రకాల ఫారిన్ భాషల్లో తిడతారు. ఛీ అంది నీరజ. ఎవర్నే బాబు, అసలు ఈ ఆడవాళ్ళకి బుద్ధి లేదు. అదేమిటే? లేకపోతే ఏమిటే? తెలుసుండి ఈ మగవిధవల్ని పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఈ బాధలు అనుభవించటం దేనికి? ఈసారి వాణి కిలకిలా నవ్వింది. బాగుందే నీ రీసెర్చి. అసలు మొదలకే మోసం తెచ్చావు. ఆడవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకోకపోతే ఆడవాళ్ళని చేసుకుంటారా? ఎదురు ప్రశ్న వేసింది. జవాబు చెప్పలేదు నీరజ. కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె మనసు మగవాడి మీద ద్వేషంతో నిండిపోయింది. ఉన్నట్లుండి హఠాత్తుగా, వాణి, నాకు ఆకలేస్తోంది, వెంటనే అన్నం పెట్టు అంది నీరజ. అది స్నేహితురాలి చను అంటే అలా ఉండాలి. రా, కలిసి భోంచేద్దాం. వంటింట్లోకి తీసుకెళ్ళింది వాణి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్స్ లాంటి వస్తువులు కంచు కాగడతో వెతికినా కనిపించవు నీకు. ఇదే అదనుకో అంటూ పీట వేసి కంచం పెట్టింది. నీ ఆప్యాయత ముందు అవన్నీ బలాదూర్ వాణి అంది నీరజ ఆమెకేసి ప్రేమగా చూస్తూ. పదార్థాల్లో స్నేహమాధుర్యం కలిపి ప్రతిసారి మారు కనుక్కుంటూ ఆత్మీయత కురిపిస్తూ వడ్డించింది వాణి. భోజనాలు అవగానే నీరజ బ్రీఫ్ కేస్ సర్దుతుండడం గమనించి, ఏమిటే అంది వాణి విస్మయంగా. నీరజ బదులు చెప్పలేదు. నేనేమన్నా లోటు చేశానటే అంది వాణి బాధపడుతూ. చా, అలాంటి భావం ఎప్పుడూ నీ మనసులోకి రానియకు. ఇదిగో ఇది ఉంచు. 200 రూపాయల కాగితాలు తీసి ఇచ్చింది. నీరు, గట్టిగా అరిచింది వాణి. నా పేదరికాన్ని అపహాస్యం చేస్తున్నావా? ఇంటికొచ్చిన స్నేహితురాలికి చీర పెట్టలేని నా అమర్యాదని ఎత్తి చూపిస్తున్నావా? ఆమె గొంతు పూడుకుపోయింది. వాణిని ప్రేమగా కౌగిలించుకొని పైట కొంగుతో కన్నీళ్లు తుడిచింది. వాణి, నీకు నేను స్నేహితురాలనే గాని శత్రువును కాను. ఇది చిన్నారులకు నా చిరు కానుకగా భావించు. వాళ్ళకి మంచి గుడ్డలు కొనిపెట్టు. మీ ఆర్థిక భారాన్ని నేను పూర్తిగా తీర్చలేకపోవచ్చు, కానీ ఇది ఉడతా భక్తిగా ఇచ్చే చంద్రునికో నూలుపోగు. కాదంటే నేను బాధపడతాను. నీ అచంచలమైన వ్యక్తిత్వంతో, నీ దృఢ విశ్వాసంతో నీ సంసారం చక్కబడాలని నా ఆకాంక్ష. పోతే నిన్నీ స్థితిలో చూస్తూ మరో మనిషి అదనపు భారంగా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను అపార్థం చేసుకోకు. ఎప్పుడన్నా ఆర్థిక సహాయం అవసరం కలిగితే నీ స్నేహితురాలు నీరజ ఉందనే సంగతి మర్చిపోకు. చిరంజీవులకు నా ఆశీస్సులు అందించు. వస్తాను అంది నీరజ. ఇంకేమీ మాట్లాడలేక 200 పుచ్చుకుంది వాణి. నీరజ ఆత్మీయతకు ఆమె కళ్ళు చెమర్చాయి. బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. ప్రాణం లేని బొమ్మలా అలా చూస్తూ ఉండిపోయింది వాణి. మంచం మీద కూర్చుని ఆలోచిస్తున్న నీరజ మనసు బాధతో విలవిల్లాడిపోయింది. తను పెళ్లి చేసుకోలేదని ఇంతమందికి ఆరాగా ఉందే. ఏముంది పెళ్లి చేసుకుంటే? అనవసరంగా నెత్తిన బరువు పెట్టుకోవడం, జీవిత భాగస్వామి అనే ముసుగులో మొగుడు పెట్టే బాధలు భరించలేకపోవటం. ఆలోచిస్తున్న నీరజ మస్తిష్కంలో జయమాల సంసార జీవితం గిర్రున తిరగసాగింది. అందరూ తనని తమ ఇంటికి రమ్మని పదే పదే ఆహ్వానిస్తుంటే స్నేహితురాలు జయమాల దగ్గర నుంచి ఎలాంటి పిలుపు లేకపోవటంతో బాధపడి ఆమెను సర్ప్రైజ్ చేద్దామని ఉగాది రేపనగా ఈ రాత్రి 9:30 గంటలకి విజయవాడ చేరుకుంది నీరజ. రిక్షా ఎక్కి లీలామహల్ పక్క సందులో ఉన్న జయమాల ఇంటికి చేరుకుంది ఎయిర్ బ్యాగ్తో. దిగి రిక్షావాణ్ణి పంపించేసింది డబ్బులిచ్చి. ఏమే, చెప్పా పెట్టకుండా వచ్చేశావు? చాలా సంతోషం, రా అంటూ ఆహ్వానిస్తోంది జయమాల. అవునే ఫూల్, నీ దగ్గర నుంచి ఎన్నాళ్ళకి ఇన్విటేషన్ లేకపోతే ఇంత స్వార్థపరురాలివయ్యావన్నమాట అని 4 దులిపేద్దామని నేనే వచ్చాను అందామనుకుని నెమ్మదిగా తలుపు తట్టింది నీరజ. కొన్ని క్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి. నీరజను చూసి ఆశ్చర్యపోయింది జయమాల. ఆనందంతో కౌగిలించుకుంటుంది అనుకుంది నీరజ. అలాంటిదేమీ జరగలేదు. పైగా ఏమిటే ఇలా వేళాపాళా లేకుండా రావటం? నేను నిన్నెప్పుడు రమ్మని కూడా పిలవలేదే. ఎందుకొచ్చావు? వెళ్ళు, త్వరగా వెళ్ళిపో అంది విసురుగా. అచేతనురాలైపోయింది నీరజ. నవనాడులు కుంగిపోయినట్టయింది. ఎందుకొచ్చానా అనిపించింది. అవమాన భారంతో తల దించుకుపోయింది. కానీ వెంటనే ఆమెలోని రోషం పడగవిప్పింది.
ఏమే జయమాల, అంత కళ్ళు నెత్తికి వచ్చాయటే నీకు? క్లాస్మేట్ని, స్నేహితురాల్ని, రాకరాక వచ్చిన దాన్ని పలకరించే తీరు ఇదేనా? ఇదన్నమాట నీ సంస్కారం. ఇంత జరిగాక నేను తిరిగి వెళ్ళేది లేదు. ఏం చేస్తానంటావు? ఈసడించింది. ఏం చేస్తానా? అంతకన్నా విసురుగా అంది నీరజ. విస్మయంగా చూసింది జయమాల. ఈ రాత్రి నీకు బలవంతపు గెస్ట్గా ఉంటాను. దూకుడుగా లోపలికొచ్చింది. చాలా బాగుంది సంబడం, వ్యంగ్యంగా అంది. బాత్రూమ్ ఎక్కడా? స్నానం చెయ్యాలి అధికారపూర్వకంగా అడిగింది. దీని బాధ తప్పదురా అనుకున్నట్లుంది జయమాల. మౌనంగా బాత్రూంలో నీళ్లు, టవలు, సోపు పెట్టి వెళ్ళమని సైగ చేసింది. బ్యాగ్లోంచి తనకు కావలసిన బట్టలు తీసుకొని చూసావా నా తడాక అన్నట్టు టీవీగా నడిచి వెళ్ళింది నీరజ. బాత్రూమ్ పెరట్లో కొంచెం దూరంగా ఉంది. లోపల బోల్ట్ వేసుకుంది నీరజ. చీర విప్పి వంకీకి వేసింది. జాకెట్ ఊడదీసి మరో వంకీకి తగిలించింది. ఏదో అలికిడైనట్లు వినిపించింది నీరజకి. అప్రయత్నంగా రేకు తలుపు కేసి చూసి నిలువునా వణికిపోయింది. రేకుకున్న చిల్లులోంచి ఏవో 2 కళ్ళు తనని గమనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరది? అంది గట్టిగా. పారిపోయినట్టు అడుగుల చప్పుడు వినిపించింది. జయమాల అని కేకేసింది నీరజ బిగ్గరగా. నేనేలే, కంగారు పడినట్టున్నావు, త్వరగా కానీ స్నానం. జయమాల గొంతు వినిపించింది రేకు బయట నుంచి. హమ్మయ్య, మగవాడు కాదు, అంతే చాలు. గుండెల నిండా తృప్తిగా గాలి పీల్చుకుంది నీరజ. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది లోపల నుంచే. ఏమే, ఏం జబ్బే ఇది నీకు? ఆడదానివై ఉండి స్నానం చేసే మరో స్త్రీ శరీరం చూడటమేమిటే అంది. పిలవని పేరంటానికి వచ్చానుగా. నా నిరసన అలా ప్రదర్శించాను కటువుగా అంది జయమాల. ఒసేయ్, నీకన్నా మొండిదాన్నే నేను. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. చకచకా స్నానం ముగించి చీరా జాకెట్ తొడుక్కుని తలుపు తీసుకుని బయటకొచ్చింది నీరజ. వంటింట్లోకి రాగానే తిండి కావాలి, ఎక్కడ కూర్చోను అంది. మళ్ళీ వండాలి, నోరు మూసుకుని వండు. స్నేహితురాలికి ఒక్క పూట భోజనం పెట్టలేవా? దబాయించింది నీరజ. మూతి ముడుచుకుంటూ విసుక్కుంటూ వంట మొదలుపెట్టి అరగంటలో పూర్తి చేసింది జయమాల. ఆమెకెదురుగా పీట మీద టీవీగా కూర్చుంది నీరజ, కాస్తన్నా పనిలో సహాయం చేయకుండా. మళ్ళీ మారు అడిగి భోజనం పూర్తి చేసింది. జయమాల అందించిన వక్కపొడి నములుతూ ఆజ్ఞాపించింది నీరజ. త్వరగా పక్కవేయి, నిద్రొస్తోంది. వెళ్ళు నీరజ, ఇప్పుడైనా వెళ్ళు. నువ్వు రావటం నాకిష్టం లేదు, వెళ్ళు అసహనంగా అరిచింది జయమాల. ఎక్కడో గడియారం గంట కొట్టిన చప్పుడు వినిపించింది. నోర్మొయ్, ఇంత రాత్రి నన్ను ఇంటికి పొమ్మనటానికి నీకు సిగ్గులేదు? నువ్వు ఆడదానివేనా? స్నేహితురాలివేనా? బయటికెళ్ళి నేనేమైపోయినా పర్వాలేదన్నమాట. ఛీ, ఆవేశంగా అంది నీరజ. నేను నీకు ఫ్రెండును కాను, అందుకే వెళ్ళమంటున్నాను. మర్యాదగా పక్క ఏర్పాట్లు చెయ్యి గర్జించింది నీరజ. భయపడినట్లు కనిపించింది జయమాల. ఆమె కళ్ళల్లో ఏదో ఆందోళన. మౌనంగా పక్క ఏర్పాటు చేసింది. పడుకొని రిలాక్స్ అయింది నీరజ. ఏడే నీ మొగుడు? అతనికి తెలుసా స్నేహితురాళ్ల పట్ల నువ్వు ప్రవర్తించే తీరు? ఇదేనన్నమాట ఇన్నేళ్లైనా నువ్వు ఒక్క ఉత్తరం కూడా రమ్మని రాయందానికి కారణం కఠినంగా అంది. జయమాల నోరు విప్పలేదు. మౌనంగా లైటు తీసేసి మరో మంచం మీద పడుకుంది తలుపు గడియ వేసి వచ్చి. ఏమే జయ, నోట్లో రాయి పెట్టుకున్నావుటే? నువ్వు మనిషివా, మృగానివా? నీరజ అరిచింది జయమాల. నోటికొచ్చినట్లు మాట్లాడకు. నా ఇంటికొచ్చి ఏమిటే నీ అధికారం? ఇన్నేళ్ల తర్వాత కలిశాం, కబుర్లు చెప్పుకోవాలని, పాత ముచ్చట్లు తిరిగేసుకోవాలని అనిపించటం లేదటే? లేదు. ఎందుకని? అసలు నువ్వు మా ఇంటికి రావటమే నాకిష్టం లేదు. నీకిష్టం లేదా? నీకిష్టం లేదా? మీ ఆయనకు చాలా ఇష్టం. ఆ సంగతే నేను చెప్పింది. ఎందుకని? డబ్బు ఖర్చవుతుందని భయమా? నువ్వేమన్నా అనుకో. ఓసే లోభి, చావకు. నేను వెళ్తూ నువ్వు నా కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా నీకు చెల్లించి మరీ వెళ్తాను. ఊరికే వాగకు, నోరు మూసుకుని పడుకో. కబుర్లు చెప్పవా? చెప్పను. సరే పో, నీ కర్మ. 10 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయింది జయమాల. మీ ఆయనేడి? ఏం చేస్తుంటాడు? ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుదామనుకుంది నీరజ. సన్నగా వినిపిస్తున్న జయమాల గుర్రు వాటికి సమాధానంగా వినిపించింది. కిటికీ పక్కగా ఉంది నీరజ మంచం. దూరంగా నీలాకాశంలో చుక్కలు మిణుకుమిణుకుమంటున్నాయి. నిద్ర పట్టక అలా వాటికేసి చూస్తూ ఉండిపోయింది నీరజ. గడియారం 12 గంటలు కొట్టిన చప్పుడు స్పష్టంగా వినిపించింది ఆ నిశ్శబ్ద వాతావరణంలో. మరో 10 నిమిషాలు గడిచాయి. కిటికీ దగ్గరగా ఒక మగ ఆకారం నిల్చుండి ఆ శబ్దం చెయ్యటం ఆ చీకట్లో గమనించగలిగింది నీరజ. భయంతో శరీరమంతా వణికిపోయింది. దొంగ కాదు కదా?
కెవ్వు నరుద్దామన్నా గొంతు పెగిలి రాలేదు నీరజకి. ముచ్చెమటలు పట్టేశాయి. కిటికీ దగ్గరగా ఉంది తను. మెళ్ళో బంగారు గొలుసు లాగడు కదా. తను గోల చేస్తే, అతను కత్తి చూపిస్తే ష్ ష్ మళ్ళీ అదే శబ్దం. ఏయ్ జయా, త్వరగా లేచిరా. ష్ జయా, లేవే. అంత భయంలోనూ చటుక్కున సిగ్గేసింది నీరజకి. విషయం అర్థమైంది. భార్యగారి కోసం భర్తగారి తహతహ అన్నమాట. సన్నగా తనలో తనే నవ్వుకుంది. జయా, షబ్బా, త్వరగా రమ్మంటుంటే. కిటికీ అవతల అతని గోడు భరించరానిదిగా ఉంది. జయమాల హాయిగా నిద్రపోవటం చూసింది నీరజ. ఏం చెయ్యాలో అంతుపట్టడం లేదు నీరజకి. ఏవండి, గుసగుసగా అన్నాడు. అమ్మో, మళ్ళీ వణికిపోయింది నీరజ. తననేనా అతను పిలుస్తోంది? ఏవండి, మీ పేరేమిటో ప్లీజ్, మళ్ళీ పిలిచాడతను. బదులు పలకలేదు నీరజ. ఆమెకెంతో కంగారుగా ఉంది. ఏవండి, మీరేం భయపడకండి, నేను జయ మొగుడండి. చాలా ప్లెయిన్ మనిషినండి. నా మాట విని జవాబు చెప్పండి ప్లీజ్. ఇక బాగుండదు అనుకొని అప్పుడే నిద్రలేచినట్టుగా కూర్చొని, ఎవరండి మీరు? ఏమిటలా కిటికీ దగ్గర నిల్చున్నారు? ఎవరు కావాలి? అంది బద్ధకంగా ఆవులిస్తున్నట్టు నటిస్తూ. నన్ను క్షమించండి, నేను జయ మొగుణ్ణి. నాకు చెవిలో విపరీతమైన పోటుగా ఉంది. మందు సీసా అదిగో ఆ అలమరలో పెట్టాను. ఆ సంగతి దానికి తెలుసు. అందుకే ఇందాకటి నుంచి చెవి కోసిన మేకలా అరుస్తున్నాను. అయినా ఆ మొద్దు నిద్రలేవటం లేదు. మీరు దయచేసి నాకో సాయం చేయండి. ఏమిటది? దాన్ని తట్టి లేపమంటారా? అబ్బే వద్దు, ఇన్ని కేకలకి లేవంది ఊరికే తడితే లేస్తుందంటారా? పోనీ మందు సీసా వెతికివ్వనా? మీకది కనిపించదులేండి. ఓ పని చెయ్యండి. చెప్పండి. మీరోసారి లేచి తలుపు గడియ తీసి బయట నిల్చోండి. 5 నిమిషాల్లో నా పని పూర్తి చేసుకుంటాను. మీరు మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు గడియ వేసుకుందరు కానీ ప్లీజ్ ఈ సాయం చేయండి. చెవులో భలే పోటుగా ఉంది. ఒక్క క్షణం తటపటాయించింది నీరజ. ఏమిటి, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయితే వద్దులేండి. నేను చాలా నిష్కల్మషమైన మనస్తత్వం కలవాడినండి. అందుచేతనే మీరెవరో తెలియకపోయినా ఇంత చనువుగా మాట్లాడగలుగుతున్నాను. అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటి? పాపం జయ మీతో చెప్పటం మర్చిపోయి ఉంటుంది. ఏమిటండి అది? 3 రాత్రుళ్ళు వరుసగా నిద్ర పట్టకపోయేసరికి నిన్నటి నుంచి నిద్రమాత్ర వేసుకొని పడుకుంటోంది. ఓ అదా సంగతి. ఇది కుంభకర్ణుని సోదరిలా నిద్రపోవటానికి కారణం ఇదన్నమాట. అప్రయత్నంగా పైకి అనేసింది. చూసారా, నా నిజాయితీని ఇప్పుడన్నా రుజువుపరుచుకున్నానా లేదా? కనుక దయచేసి తలుపు తీయండి ప్లీజ్. అబ్బా బాధ అంటూ చెవి పట్టుకున్నాడు. హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది నీరజకి. ఇంతకీ ఇతను జయమాల భర్తేనా, లేక ఏ దొంగైనా ఈ ఉపాయంతో మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడా? మీరు జయమాల భర్తని రుజువేమిటి? ఇంతవరకు ఎక్కడున్నారు? అడిగారు. అయితే కాస్త ఆలస్యంగా అడిగారు. నేనొచ్చి చాలాసేపు అయింది. భోంచేసి మీ పక్క రూంలో పడుకున్నా. అప్పటికి మీరు రాలేదు. నిద్ర పట్టేసింది అంటూ జేబులోంచి ఓ వస్తువు తీసి కిటికీలోంచి అందించాడు. అతని చేతివేళ్లు నీరజ చేతిని స్పృశించాయి. యథాలాపంగా తగిలి ఉంటాయనుకుంది నీరజ. బెడ్రూమ్ లైట్ వెలుగులో చూసింది. పర్సులో ఉన్న ఫోటోలో అతని పక్కన జయమాల కూర్చున్నట్టుగా ఉంది. ఇంకా నన్ను శంకిస్తున్నారా? నవ్వుతూ అన్నాడతను. ఈసారితో నీరజ సందేహం నివృత్తి అయిపోయింది. అతన్ని అనవసరంగా అనుమానించి ఇంతవరకు కాలాయాపన చేసి అతన్ని చెవిలో పోటుతోనే నిలబెట్టినందుకు చాలా సిగ్గుపడిపోయింది కూడాను. పర్సు కిటికీలోంచి అందించి ఒక్క ఉదుటున లేచి తలుపు గడియ తీసేసింది. అతను చెవి దగ్గర చెయ్యి పెట్టుకొని అబ్బా అమ్మా అంటూ బాధ పడుతూ లోపలికి వచ్చాడు. వెతుక్కోండి అంటూ తను గుమ్మం దాటి యువతలకొచ్చి నిల్చుంది. అతను అలమరా దగ్గర అటూ ఇటూ సర్దటం గమనించి లైట్ వేసుకోండి అంది మామూలుగా. అయినా అతను వెయ్యలేదు. పైపెచ్చు కరెంట్ పోయినట్టుంది అన్నాడు. ఆశ్చర్యమేసింది నీరజకి. అదేమిటండి? నిక్షేపంగా 0 వోల్ట్ బల్బు వెలుగుతుంటేనో అంది నీరజ. అదా? అది అబ్బా పోటు. ఏమిటండి, ఇయర్ డ్రాప్స్ కనిపించలేదా? లేదండి, ఈ దున్నపోత ఎక్కడ పెట్టిందో ఏమో. మీరేమీ అనుకోకపోతే కాస్త హెల్ప్ చేయండి. ఏం చేయమంటారు? కాస్త వెతికి పెట్టండి ప్లీజ్. అబ్బా, చెవి పగిలిపోతున్నంత బాధగా ఉంది. సరే, ముందు లైటు వెయ్యనివ్వండి. లోపలికి వచ్చింది నీరజ. స్విచ్ వేయబోతోంది. అంతే, వెనక నుంచి 2 కబంధ హస్తాలు నీరజను పట్టుకొని బలంగా అవతలికి లాగేశాయి. లైటు వెలగలేదు. ఊహించని పరిణామానికి కెవ్వున అరవబోయింది నీరజ. ముందుగా ఊహించిన ప్లాన్ ప్రకారం ఒక చెయ్యి ఆమె నోటిని గట్టిగా మూసేసింది. మరో చెయ్యి ఆమె ఒంటి మీద విచ్చలవిడిగా విహరిస్తోంది. ఆమె శరీరానికి అతని వళ్ళు గట్టిగా ఒత్తుకుంది. తనెంత అపాయంలో చిక్కుకుందో గమనించింది నీరజ.
నోరు పెగిలే అవకాశం లేదని గ్రహించింది. అతను ఆమె నోటిని అలా మూసేసి ఉండే కాళ్ళకి బ్రేకులు వేశాడు. చటుక్కున కింద పడింది నీరజ. ఆమెతో పాటు అతను మీద పడ్డాడు. ఏమేమో అసభ్యంగా ప్రవర్తించసాగాడతను. నీరజ్కి ఒళ్లంతా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా ఉంది. లేని ఓపిక తెచ్చుకొని మూలుగుతూ సాయశక్తులా పెనుగులాడింది. సముద్రంలో మునిగిపోతున్న వాడికి ఓ దుంగ ఆసరా దొరికినట్లుగా అతని భల్లూకపు పట్టు కాస్త సడిలినట్టుంది. నీరజ మెదడులో ఏదో తళుక్కుమంది. డార్లింగ్, చెయ్యి తీయి అంది ముద్దమాటలతో. ఈ మార్పుకి అతనిలో ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి. చెయ్యి తీసేసి వాట్ డియర్ అన్నాడు గుసగుసగా. ఎందుకింత శ్రమ? తీయగా అంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది నువ్వు ఆ మాట అంటుంటే. ఆగాగు. అబ్బా ఏమిటోయ్, ఈ రభసకి మీ ఆవిడకి ఒకవేళ మెలకు వస్తే అసహ్యంగా ఉంటుంది. అందుకని గది ముందు వరండాలోకి పద, వస్తున్నా. నేను నిన్ను నడిపించుకుని వెళ్తాగా. ఎందుకా ప్రయాస? ఆహ్వా, నీకు ఇష్టమేనన్నమాట. మరి చెప్పలేదేం? నువ్వు నన్ను అడగలేదుగా డార్లింగ్. నాకు తెలియదుగా. ఇందాక బాత్రూంలో నీ అందాలు వంపులు చూసి పిచ్చెక్కిపోయాననుకో. నువ్వు ఆ పని చేసింది. ఇంకా ఎవరు చేస్తారు అలాంటి పనులు? ఈ నవమన్మధుడే. సరే నవమన్మధుడు గారు, నన్నొదిలి అక్కడికి పదండి. శృంగార సామ్రాజ్యాన్ని ఏలుదాం. ఓకే అంటూ గదిగుమ్మం దాటాడతను. దబాల్న తలుపులు మూసేసి లోపల గడియవేసింది నీరజ. స్తంభించిపోయాడు గుమ్మం అవతలి వ్యక్తి. మోసం, దగ, నీ తేనె పూసిన మాటలు నమ్మాను. లేకపోతే అక్కడే నిన్ను కసితీరా రేప్ చేసేవాణ్ణి. తెరచి ఉంచిన కిటికీ వద్ద నుంచి అరుస్తున్నాడతను. ఒరే ఈడియట్, గట్టిగా అంది. ఎవరిని? నన్నేనా? నిన్నెరా స్కౌండ్రల్. ఆడది శారీరకంగా మగవాళ్ల కన్నా బలహీనురాలైనా అబల మాత్రం కాదురా. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మా బుర్ర మాకు చాలురా. ఏమిటే పేలుతున్నావు? బయటికి రావే, నిన్నేం చేస్తానో. ఏడిసావు, నోర్మొయ్. నేను బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ శీలం కాస్త చెడుతుంది. కాదురా ఫూల్. ఏమిటా వాగుడు? గట్టిగా అరుస్తాను, నలుగురిని పోగు చేస్తాను. నేనేం చేస్తానో తెలుసా? చెప్పి ఏడు. నన్ను రమ్మంది, డబ్బు చాలకపోయేసరికి అల్లరి పెడుతోంది అంటాను. ఒరే రోగ్, 6 రోజులు పోయాయి. నన్ను రేప్ చేశాడు అని ఆడది స్టేట్మెంట్ ఇస్తే చాలు. ఏమవుతుంది గోంగూర? ఏమీ అవదు. 7 ఏళ్ళు కటకటాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావు. నిజం, కానీ ఆ పని చెయ్యను. ఏమిటో నా మీద జాలి. నీ మీద కాదు, నా స్నేహితురాలి మీద. ఎందుకనో వెక్కిరింతగా అన్నాడు. నేను తన ఇంటికి రాగానే నన్ను జయమాల ఎందుకు నిరసించినట్టు నటించిందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. తన మొగుడు ఇంటికొచ్చిన పరస్త్రీలను బలాత్కరించే నీచుడు అనే మాట తన నోటితో చెప్పుకోవటం ఇష్టం లేక నేను తన ఇంటికి రావటం ఇష్టం లేనట్టు నటించింది. అయితే ఏమంటావు? ఇంకా 2 రోజులు ఉంటావా? నీలాంటి నీచుడి ఇంట్లో ఇంకా ఉండటమా? ఏం చేస్తావు? ఇప్పుడే బయలుదేరుతావా? రా బయటికి, మజా మండిపోతోంది. షటప్ ఈడియట్. నీలాంటి తోడేళ్ల సంగతి తెలిసి ఏ ఆడది ఇంత రాత్రి ఎందుకు బయలుదేరుతుంది? మరి నన్ను నిరాశగానే పంపిస్తానంటావా? ఇంకా వాగావంటే ముఖం మీద ఉమ్మేస్తాను. గెట్అవుట్ బాస్టర్డ్. దడాలున కిటికీ తలుపులు మూసేసింది వాడి ముఖం మీద. తెలివిగా తప్పించుకుందిరా పిట్ట. పిటపిటలాడే పిట్ట. గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. కిటికీ తలుపుల చప్పుడుకి హఠాత్తుగా మెలకువ వచ్చేసింది జయమాలకి. దిగ్గున లేచి కూర్చుంది పక్క మీద. ఏమిటే నీరజ, అలా కూర్చుని ఉన్నావేమిటి? నిద్ర పట్టలేదా? అంది. ఎక్కడి నుంచో 1 గంట వినిపించింది. నీరజ ఏమీ సమాధానం చెప్పలేదు. ఏమిటే నీరజ, ఏం జరిగింది? ఆ లాలనకి కరిగిపోయింది నీరజ. జయమాలని గట్టిగా కౌగులించుకొని చిన్నపిల్లలా ఏడ్చేసింది. జయమాల గుండె నీరైపోయింది. ఏమైంది నీరజ? నా భర్త వచ్చి ఏమైనా అన్నాడా అసభ్యంగా? ఏదో ఊహించి అంది జయమాల. జరిగిందంతా చెప్పి చిటికలో తప్పిపోయింది కానీ లేకపోతే మీ ఇంట్లో మలినపడిపోయేదాన్ని కదే అంది నీరజ బాధగా. జరిగిన దానికి నాకే శిక్ష విధించినా పడతాను నీరజ. పైన భగవంతుడున్నాడన్న దానికి నిదర్శనం నీకు అన్యాయం జరగకపోవటమే. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. తెల్లవారుగానే మరుక్షణంలో వెళ్ళిపో. నన్ను అర్థం చేసుకో. కౌగిలి సడలించి నీరజ కన్నీళ్లు తుడిచింది జయమాల. అలాగే జయ, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. రాగానే నన్ను మన్నించు బాధగా అంది నీరజ. మనలో మనకి సారీలెందుకులే నీరజ. నా బతుకంతా ఇలా కుమిలి కుమిలి కృషించిపోవాల్సిందే. మింగలేను, కక్కలేను, బతకలేను, చావలేను. ఇంతవరకు వచ్చాక నీ నుంచి దాచటం ఎందుకు? నీతో చెప్పుకుంటే కొంతైనా ఊరట కలుగుతుంది. ఏమిటే అది? పరపురుషుడి గురించి ఆలోచనలు కూడా నా మనసులో చోటు చేసుకోలేదన్నాడు. పెళ్ళయ్యే వరకు నా శీలాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి నా భర్తకి మనసారా అర్పించాను. అతను తీయటి ఊసులు చెప్పాడు, కమ్మటి బాసలు చేశాడు.
పొంగిపోయాను. అతన్ని ఆరాధించాను, పూజించాను. అతడే సర్వస్వమని నమ్మాను. కానీ నా ఆశలు అడియాసలని ఇట్టే తేలిపోయింది. అతనికి నా ఒక్కదాని మీదే కాదు కామదృష్టి. ప్రతి స్త్రీలోనూ అతనికి ఆడది మాత్రమే కనిపిస్తుంది. మా చెల్లెలు ఇంటికొస్తే తీయటి కబుర్లు చెప్పి దాని శీలాన్ని దోచేశాడు. మా అక్క వంటి మీద చెయ్యేసి అరవబోతే దాని నోరు మూసి అరిచి అల్లరి చేసుకోకు, నువ్వే రమ్మన్నావని చెప్తాను మీ చెల్లెలతో అని లేచి వెళ్ళిపోయాడు. అది నాతో చెప్పుకొని భోరుమంది. ఆఖరికి మా అమ్మని కూడా వదిలిపెట్టలేదు. నా శృంగార రాముడు, మీ అమ్మాయిల కన్నా మీరే అందంగా ఉంటారు అంటూ కౌగిలించుకున్నాడట. మా అమ్మ బలిష్ఠురాలవటం వల్ల నీకిదేం పోయే కాలం, బంగారం లాంటి మా అమ్మాయిని ఏలుకోమని నీకిస్తే వావి వరుసలు లేకుండా ఇదేమిటి అని విదిలించుకొట్టి కత్తిపీట తీస్తే అప్పుడు తోకముడిచాడట. నాకు తెలిసిన ఆడవాళ్ళ ఇంటికి వస్తే చాలు ఇచ్చకాల కబులు చెప్పి వాళ్లను నమ్మించి వశపరుచుకోవటానికి ప్రయత్నిస్తాడు. అదేం చిత్రమో, మన ఆడవాళ్లలో కూడా కొద్దిమందికి బుద్ధి పనిచెయ్యదో ఏమో, ఇతని వలలో పడిపోతారు. నవలలు చదివి సినిమాలు చూసి కలలు కనే కన్నెపిల్ల కమల ఈయన కౌగిలలో చిక్కుకుపోయింది. అస్తమానం మొగుడు తిట్టి కొట్టే కామాక్షి ఇతని కామలీలకి సమాధి అయిపోయింది. అలాగే ఇంకా ఇలా కొంతమంది ఇతని మోహంలో చిక్కుకుపోయారు. అయితే కొంతమంది మాత్రం నిప్పులు కురిపించారు. ఇతన్ని స్లిప్పర్స్తో బాధిపారేశారు. భర్తని అదుపులో పెట్టుకోకపోతే దేహశుద్ధి జరిపిస్తామని, ఎముకల్లోకి సున్నం లేకుండా చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు నాకు. నేనుండగా నీకిదేం పాడుబుద్దండి అని నచ్చ చెప్పాను. బతిమాలాను, ఎదురు తిరిగాను, నిలేశాను. ఫలితం శూన్యం. విన్నట్టు మారిపోతున్నట్టు నటిస్తాడు. ఇంకా కొంచెం శృతి మించితే 4 తిడతాడు లేదా కొడతాడు. అంతేకాని తన బుద్ధి మార్చుకోడు. పక్క పోర్షన్ వాళ్ల బాత్రూంలోకి ఆడది వెళ్తే చాలు, ఎవరూ గమనించకుండా వెనక వైపు కంతల్లోంచి చూస్తాడు. దారమ్మట అందమైన ఆడది వెళ్తుంటే చాలు, అది ఆమె దూరం పొయ్యేంత వరకు ఇతని కళ్ళు ఆమెను చూస్తూనే ఉంటాయి. ఇంటికొచ్చే ఆడవాళ్లు ఇతని శల్య పరీక్షకు గురి కాకుండా ఉండరు. పని మనిషి, బట్టలు ఉతికే మనిషి అన్న తేడా ఏమీ లేదు. మరీ ముసలిది కాకుండా నడివయస్సు మనిషి అయినా చాలు. ఇది నీరజ, నా దాంపత్య క్షోభ. కళ్ళారా చూసావుగా, ఇంకెప్పుడు మా ఇంటికి రావడానికి ప్రయత్నించకు, నన్ను అర్థం చేసుకో అంది జయమాల. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల వరకు అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. స్నానం చేసి బట్టలు మార్చుకొని ఎయిర్ బ్యాగ్తో సహా రిక్షా ఎక్కిన నీరజకు విషాదంగా బీడ్కోలిచ్చింది జయమాల. బస్టాండ్ దగ్గర మనోరమ హోటల్లో కాఫీ టిఫిన్ పూర్తి చేసిన నీరజ మరి కాసేపట్లో రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ కొనుక్కొని గోల్కొండ ఎక్స్ప్రెస్లో కూలబడింది. మండుతున్న కళ్ళు విశ్రాంతి కోరుకోగా సీట్లోనే నిద్రపోయింది. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి హోటల్లో భోంచేసి నీరజ బరువెక్కిన హృదయంతో ఇంటికి చేరుకుంది. మిట్ట మధ్యాహ్నం మళ్ళీ వెల్లకిలా పడుకుంది నీరజ. ఆలోచనలతో అలసిపోవటం వల్ల కాబోలు వెంటనే నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి 1 గంట అయింది. కెవ్వున కేకేసింది నీరజ. దిగ్గున లేచి కూర్చుంది మంచం మీద. ఏమిటమ్మా, ఏమైంది? పరిగెత్తుకుంటూ వచ్చింది గోవిందమ్మ పక్క గదిలోంచి. ఓహ్, ఇదంతా కల మాత్రమేనా? మై గాడ్ అనుకుంది నీరజ కాస్త తేరుకొని. పీడకల ఏమైనా వచ్చిందా అమ్మా? వీపు మీద చెయ్యేసి నిమురుతూ అంది గోవిందమ్మ. అవును గోవిందమ్మ, ఓ గ్లాస్ మంచినీళ్ళు పట్రా. అలాగే చేసింది గోవిందమ్మ. ఇక పర్వాలేదులే, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళలేదు గోవిందమ్మ. ఏమిటింకా అంది నీరజ. ఏమిటోనమ్మా, మిమ్మల్ని చూస్తుంటే చాలు బాధ పొంగుకొస్తుంది. ప్రశ్నార్థకంగా చూసింది. పెళ్లి చేసుకొని మొగుడి పక్కలో పడుకుని హాయిగా నిద్రపోవలసిన మీరు ఇలా ఒంటరిగా పడుకొని పీడకలలు కంటుంటే నాకెంతో విచారంగా ఉందమ్మా. గోవిందమ్మ గట్టిగా అరిచింది నీరజ. ఏంటమ్మా అంది. నువ్వు వెళ్ళి పడుకో పో. చేసేదేమీ లేనట్టుగా వెళ్ళిపోయింది గోవిందమ్మ. పెళ్లి చేసుకోవాలట పెళ్ళి. తనలో తను గొడుక్కుంది నీరజ. తనకొచ్చిన కల లాంటిది నిజంగా జరిగితే, అమ్మో అలాంటి వాళ్ళుంటారా? ఎందుకుండరు? ఎన్ని చూడటం లేదు? మరి వాణ్ణి మొగుడనాలా, పశువు, పురుగు, కీటకమనాలా? ఏమన్నా అలాంటి వాళ్ళకి లెక్కేముంది? కలని నెమరు వేసుకుంటోంది నీరజ. తమ పీటల మీద పెళ్లి కూతురు ఫోజులో ఉంది. మంగళవాద్యాల జోరులో తన మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయి. ఆ రాత్రి తనకు శోభనం ఏర్పాటు చేశారు ముత్తైదువులు. సిగ్గుల మొగ్గవుతున్న తనని గదిలోకి తోసి బయట గొళ్ళెం పెట్టారు. హాయ్ నీరూరా, నా కౌగిల్లోకి, హాయిగా ఉంటుంది. చేతులు చాచాడతను. తను సిగ్గుతో అలాగే నిల్చుండిపోయింది. దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాడతను. తననేం చేస్తాడో అనే తీయటి భావనలో మునిగిపోయింది తను. నీకో సర్ప్రైజ్ అన్నాడతను.
ఏమిటది అంది తను. నిన్ను నేను ఏమీ చెయ్యను. కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది తను. మరుక్షణం ఆటోలో ఉన్నారిద్దరు. ఓ ఇంటి ముందాగింది ఆటో. మెట్లపైకి వెళ్ళారు. అదిగో ఆమెను చూడు చూసింది తను. అందాల సుందర్ లాంటి ఒక ఆమె సోఫాలో కూర్చుంది. ఇటురా ఇంకో గదిలోకి తీసుకెళ్ళాడు. ఖరీదైన మనిషి ఒక తను కూర్చుని ఉన్నాడు సోఫాలో. తన భర్త గట్టిగా ఒక తోపు తోశాడు తనని. వెళ్ళి ఆ మనిషి ఒళ్ళో పడింది తను. అతను తనని గట్టిగా ఛీ రోగ్ ఎవరు నువ్వు వదులు అంది తనను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ. నీకు మరో మొగుడిని రా గొడవ చెయ్యకు. వదులుతావా లేదా నా భర్తను పిలుస్తాను. పెద్ద పెట్టునా నవ్వాడతను. కళ్ళారా చూసావు కదా నీ మొగుడేగా కావాలని తీసుకొచ్చి అప్పగించాడు. ఛీ ఆయన ఇంత పనిచేశాడా ఎందుకు? నిన్ను నాకు సొంతం చేస్తే నా పెళ్ళాన్ని వాడికిస్తాను కాలక్షేపం కోసం. రక్కి కొరికి బయటపడింది. మరో గదిలో తన భర్త ఇందాకటి అందాల సుందరి ఒకరినొకరు పెనవేసుకుంటున్నారు. తనకి భలే అసహ్యం అనిపించింది ఆ దృశ్యం. వెంటనే అది చెరిగిపోయింది. తను భర్త టాక్సీలో ఉన్నారు. జోరుగా పరిగెత్తుతోంది టాక్సీ. ఒక చోట ఆగింది. అదో పాష్ హోటల్. నేను రాను అంది తను. పెద్ద హోదాలో ఉన్న ఓ స్త్రీ నిన్ను తన దగ్గరకు తీసుకురమ్మంది. నిన్ను టెస్ట్ చేసి నీకు ప్రమోషన్ ఇప్పిస్తుందట. ఆమెకు మీ ఆఫీసర్ గారు తెలుసట. త్వరగా రా అన్నాడు. ఇష్టం లేకపోయినా అతని వెంట నడవక తప్పలేదు. 4వ అంతస్తులో ఒక రూమ్ అది. అన్ని సౌకర్యాలతో ఖరీదైనదిగా కనిపిస్తోంది. గదిలో ఎవరూ లేరు. 1 నిమిషం ఉండు సిగరెట్లు తెచ్చుకుంటానంటూ కిందికి వెళ్ళిపోయాడు భర్త. బాత్రూంలోంచి వచ్చింది ఒక ఆకారం. బాణపొట్ట, గండు ముఖం, లుంగీ బనీన్తో ఉన్నాడు. వచ్చావా? మీ ఆయన నిన్ను తెచ్చాడన్నమాట అంటూనే గది తలుపు మూశాడు. ఏమిటిది? ఎవరు మీరు అంది. పకపక నవ్వాడు బాణపొట్ట. మీ ఆయన నీకు మొగుడు, నేను మీ ఆయనకి మొగుణ్ణి. అంటే ఇంత చిన్న విషయం అర్థం కాలేదా? నేను మీ ఆయనకి బాస్ని. అయితే మీ ఆయన నీకేమీ చెప్పకుండానే నువ్వు ఈ హోటల్కి వచ్చావా? నిజంగా నాకేమీ తెలియదు అంది తను. మనసంతా కంగారుగా ఉంది. సరే నేను చెప్తా విను. సీనియారిటీ లిస్ట్లో మీ శ్రీవారు 6వ వాడు. 5గురిని కాదని అతనికి నేను ప్రమోషన్ ఇవ్వాలట. తద్వారా అతని జీతం హోదా పెంచాలట. అదెలా సాధ్యం? పిచ్చిదానిలా ఉన్నావే. ఎందుకు సాధ్యం కాదు? కాంతా కనకాలని ప్రయోగించాలే గాని నాకు మాత్రం కనకం మీద మోజలేదు. కాంతం మీద తప్పితే. అందులో కూడా ఒక కండిషన్. ఛీ అలా అనకు. విను మరి. వ్యభిచారం చేసుకునే కాంతను తీసుకొచ్చి నాకు అప్పగించడం నా దృష్టిలో అపచారం. నా వల్ల పని కావాలంటే ఆ మగవాడు తన సొంత కాంతని నాకు కానుకగా ఇవ్వాలి. నా అభిష్టం ప్రకారం, నా ఆదేశం ప్రకారం నీ మొగుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. ఏదో వంకతో కిందకు వెళ్ళుంటాడు. ఇంకో 2 గంటల వరకు రాడు. రా, కలకత్తా జాంపండ్లా ఉన్నావు. నా కోరిక తీర్చు. నీ మొగుడి కోరిక వెంటనే తీరుతుందంటూ ఎలుగుబంటిలా తనని కౌగిలించుకున్నాడు. శక్తినంతా కూడబలుక్కుని విదిలించింది. చెయ్యి కొరికి వదిలించుకుంది. తలుపు బోల్టు తీసి కిందికి పరిగెత్తింది. మరుక్షణంలో మరో దృశ్యం. తను భర్త ఒక విశాలమైన హాల్లో ఉన్నారు. అక్కడ ఒక ఆమె డ్యాన్స్ చేస్తోంది. అది డ్యాన్స్ కాదు, దాదాపు అంగాంగ అర్ధనగ్న ప్రదర్శన. చుట్టూ ముఖమల్ దిండ్లు నానుకొని అరబ్బులు కూర్చుని ఉన్నారు. ఆమె ప్రదర్శించే సెక్స్కి ముగ్ధులైపోతూ నోట్లు విసిరేస్తున్నారు. డాన్సర్ తల్లి కాబోలు డబ్బుని పోగు చేసుకుంటోంది. తనని గుమ్మం ముందు నిల్చోమని తన భర్త హాల్ లోపలికి వెళ్ళి ఒక అరబ్బుని పిలుచుకొచ్చాడు. మరుక్షణంలో ముగ్గురు ఒక గదిలో ఉన్నారు. ఎలా ఉంది సాబ్ మా వైఫు అన్నాడు తన భర్త. బహుత్ ఖూబ్సూరత్ హై అంటూ తన వీపు మీద నిమిరాడు వాడు. ఛే నన్ను ముట్టుకుంటావా స్కౌండ్రల్ అంది తను కోపంగా. గుస్సా గిస్సా జాంతానై, వీడికి నీకోసం 4 లక్షలు ఇచ్చాను అంటూ తనని కౌగిలించుకున్నాడు. ఏవండి చూస్తారేం, విడిపించండి. మీ ముందే వీడు నన్ను ఇలా చేస్తుంటే మీకు సిగ్గుగా లేదు అంది భర్తతో రోషంగా. విషపు నవ్వు నవ్వాడు భర్త. 4 లక్షలు చేజిక్కించుకున్న తరువాత ఇంకా సిగ్గెందుకు? నోరు మూసుకొని ఈ సేట్తో సౌదీ వెళ్ళి సుఖపడు అన్నాడు. కాండ్రించి ముఖం మీద ఉమ్మేసింది తను. వెకిలిగా నవ్వుతూ తుడుచుకున్నాడు భర్త. మరు నిమిషంలో తను ఆ అరబ్బుగాడితో విమానంలో ఆకాశంలో ఎగురుతోంది. దానిలో తామిద్దరూ తప్ప ఎవరూ లేరు. నడిపేవాడు లేకుండా విమానం ఎగరటం వింతగా అనిపించింది తనకి. రా బుల్బుల్, ఈ విమానం నాకి నీకి పడగ్గది అంటూ తన వెంటబడ్డాడు వాడు. తప్పించుకోవటానికి తన ఆ విమానంలోనే పరిగెత్తుతోంది. కానీ వాడు తనని కొన్ని సెకండ్లలోనే పట్టేసుకున్నాడు.
బలవంతంగా చీరలాగి పారేశాడు. లంగా జాకెట్తో ఉంది తను. తన మీద తనకి అసహ్యమేసింది. వెంటనే స్ఫురించింది. సేట్ తీయగా అంది తను. క్యా ప్యారీ? తనలోని మార్పుకి ఐసైపోయినట్టున్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకో. క్యా బాత్ హై అన్నాడు ఆనందంగా. మూసుకో, నీకు ఖుషి చేస్తాను. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకు. మంజూర్ అంటూ కళ్ళు మూసుకున్నాడు వాడు. అక్కడే పడి ఉన్న తన చీర తీసుకుంది. వాడి కళ్ళకి గంతలు కట్టింది. ఏ క్యా హై అంటున్నాడు వాడు. నేను చేసే పని నువ్వు చూడకూడదు అన్నాను. పరవశించిపోయాడు వాడు. చటుక్కున వాడి జేబులోంచి పిస్టల్ తీసింది. పేల్చింది. ఢామ్ అని శబ్దం. హా అంటూ పెద్దగా అరిచి ఏనుగులా పడిపోయాడు వాడు. చటుక్కున మెలకు వచ్చేసింది తనకి. అంతే. హబ్బా, ఏమిటి ఇలాంటి కలొచ్చింది తనకి? కారణమేమిటి? తను చూసిన సంసారాల్లో మొగుడి పాత్రను తలుచుకుంటూ పడుకొని ఉండటం వల్ల కలిగిన ఫలితమేనా ఇది? అందుకనేనా మొగుడు ఇంత క్రూరంగా కనిపించాడు తనకి కలలో? ప్రతి ఆడదాని మొగుడు ఇలాగే ఉంటాడా? ఎవరో ఎందుకు? తన చెల్లెళ్ల మొగుళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏదో అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వాళ్ళొచ్చి వెళ్ళటం మినహా తనుగా ప్రత్యేకంగా ఎప్పుడూ వెళ్ళి 4 రోజులుండి వాళ్ల కాపురాన్ని పరిశీలించలేదు. కొంపదీసి వాళ్ళు ఇలాంటి మొగుళ్ళు కాదు కదా? ఒక్క క్షణం వణికిపోయింది నీరజ. 1 నెల రోజులు సెలవు పెట్టైనా సరే బయలుదేరి వెళ్ళాలి. తన చెల్లెళ్ల సంసారాలు ఎలా ఉన్నాయో చూసి రావాలి. ఇన్నాళ్ళు ఆ పని చెయ్యనందుకు తనని తాను నిందించుకుంది నీరజ. మిగిలిన రాత్రంతా ఆమెకు నిద్ర పట్టనే లేదు. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆఫీస్కి వెళ్ళి పై అధికారితో చెప్పి 1 నెల రోజుల లీవ్ రికమెండ్ చేయించుకుంది. ఇంటికొచ్చిన తర్వాత అంది గోవిందమ్మతో, నాకు చెల్లెళ్ళని చూసి రావాలని ఒకటే మనసుగా ఉంది. నేను తిరిగి వచ్చేంత వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో అంది. చూసుకుంటాను, నా మాట వింటానంటే. ఏమిటది? తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటాను అంటే. నీదో సోది అంటూ ఆలోచనతో కూర్చుంది నీరజ. కథ కొనసాగుతుంది.